ఆప్ నేతలపై వరుస లైంగిక ఆరోపణలు రావడంతో అదే అస్త్రాన్ని కమలనాథులపై ప్రయోగించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఓ యువతిపై మోడీ ప్రత్యేక ఆసక్తి చూపించారని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మోడీతో పాటు ఆయనకు సహకరించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య పొలిటికల్ ఫైట్ ఇప్పటిది కాదు. ఎన్నో వివాదాలు, మరెన్నో ఫిర్యాదులు. ప్రస్తుతం ఆప్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో ఉంది. మంత్రుల నుంచి ఆప్ కీలక నేతలపై ఎన్నో ఆరోపణలు, వాటిలో లైంగిక ఆరోపణలు, మహిళలపై వేధింపులు కేజ్రీవాల్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తులను పదవుల నుంచి పార్టీ నుంచి తొలగించినా మరక మాత్రం పోవటం లేదు. దీంతో కేజ్రీవాల్ ప్రత్యర్థులపై ఇదే తరహా యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఎప్పుడో మూలన పడ్డ వ్యవహారాలను తెరపైకి తెస్తున్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ యువతిపై స్పైయింగ్ చేశారని, ఆమె ప్రతి కదలికలను ట్రాక్ చేశారని అప్పట్లో ఓ వివాదం ఉంది. ఆ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ ముందుకు తీసుకొచ్చారు కేజ్రీవాల్. తన వద్ద పక్కా ఆధారాలున్నాయని, మోడీతో పాటు అమిత్ షాపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశారు కేజ్రీ. అయితే ఆప్ నేతలపై వస్తున్న లైంగిక ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ కేజ్రీవాల్ కు లేఖ రాసిన 2 రోజులకే మోడీ అస్త్రాన్ని ప్రయోగించారు కేజ్రీ. తమ పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటానికి తాను సిద్ధంగా ఉన్నానని, మోడీ అమిత్ షాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. కేజ్రీ లేఖ మరోసారి 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టబోతోంది.